ఈరోజు మనం రక్షణ తంత్రం సిగ్మండ్ ఫ్రాయిడ్ మొట్టమొదటిసారిగా దీన్ని ప్రతిపాదించిండు. రక్షణ తంత్రంలో ఎందుకు ఉపయోగిస్తాం అంటే మనం అంతకుముందు నేర్చుకున్నాం సంఘర్షణ వల్ల మనకు కుంఠనం ఏర్పడుతుంది. కుంఠనం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. అందువల్ల మనోవ్యాకులత ఏర్పడుతుంది. ఆ మనోవ్యాకులతను తగ్గించుకోవడానికి మనం ఈ రక్షణ తంత్రాలు ఉపయోగిస్తామని సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలపడం జరిగింది. అందులో కొన్ని రక్షణ తంత్రాలు చూద్దాం. అందులో నెంబర్ 1 దమనం అంటే బాధాకరమైన అనుభవాలను కావాలని మర్చిపోవడం. సడన్గా ఏదైనా జరుగుతుంది, మన బాధాకరమైన విషయం జరుగుతుంది, అందులో ఓడిపోవడం జరుగుతుంది, ఏదైనా ఉద్యోగాలు రాకపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా బాధాకరమైన విషయం మన కళ్ళ ముందు జరిగినప్పుడు దాన్ని కావాలని మర్చిపోతే దాన్ని దమనం అంటారు. ఉదాహరణకు చూసిన ఘోరమైన యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం. కళ్ళ ముందే భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతుంది, అతను నిద్ర పట్టదు, సో కావాలని దాన్ని మర్చిపోతే దాన్ని దమనం అంటారు. ఓకే, అక్కడ గుర్తుంచుకోండి. బాధాకరమైన అనుభవాలను కావాలని మర్చిపోతే అది దమనం. ఉదాహరణకు ఘోరమైన యాక్సిడెంట్ మన కళ్ళ ముందు జరిగితే దాన్ని మనం దమనంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా జరిగిన సంఘటన ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం. నెక్స్ట్ చూసుకున్నాం మనం రెండవది ప్రక్షేపణం అంటే ప్రక్షేపించడం, తన తప్పులను ఇతరులకు ఆపాదించడం. అందరూ ఇలానే చేస్తారని అనుకోవడం, తన తప్పులను ఇతరుల మీద ప్రక్షేపించడం. అంటే చూద్దాం ఎగ్జాంపుల్, పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ఫెయిల్ అవడానికి ఉపాధ్యాయులే కారణమని, అంటే ఇతరుల మీద. అంటే పరీక్షలో ఎందుకు ఫెయిల్ అయ్యామంటే నేను సూపర్ అయినా కానీ మా టీచర్లకి చెప్పరాలేదు, అందుకే నేను ఫెయిల్ అయినా. గేమ్లో ఎందుకు గెలవలేదు మీరు అని అంటే నేను ఒక్కరిని మస్తానే కానీ మా మిగతా టీమ్మేట్స్ ఎవరు కూడా నాకు ఆరలేదు, అందుకే ఓడిపోయాను అని ఈ విధంగా ప్రక్షేపించడం. అంటే తన తప్పులను ఇతరుల మీద ప్రక్షేపించడాన్ని ఆపాదించడాన్ని ప్రక్షేపణ అంటారు. ఉదాహరణకు పరీక్షలో ఎందుకు ఫెయిల్ అయ్యానంటే మా ఉపాధ్యాయులకు సరి చెప్పలేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యా. ఆటలో ఎందుకు ఓడిపోయాయంటే నేను సూపర్ ఆడా కానీ నా ఫ్రెండ్స్ సరిగా ఆడలేకపోవడం వల్ల నేను ఓడిపోయాన్ని ప్రక్షేపించడం. మూడోది హేతుకీకరణ అంటే హేతువులు చెప్పడం. అంటే వైఫల్యంలో కుంటి సాకులతో సమర్థించుకోవడం. ఎందుకు ఫెయిల్ అయినావు అంటే ఎందుకు ఓడిపోయాను అంటే దానికి కుంటి సాకులు తెలియడం. అంటే ఉదాహరణకు పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ అవడం వల్ల లాభం లేదు. ఎందుకు ఫెయిల్ అయినావు అంటే ఏముంది పాస్ అయితే ఏముంది లాభం, పాస్ కానీ రేపు తెల్లారి జాగ్రత్త అని ఆ విధంగా చెప్పుకోండి. ఫెయిల్ అయినావు ఎందుకంటే ఇతరుల మీద ఆపత్తి అని ప్రక్షేపణం. తనకు తాను సమర్థించుకుంటే పాస్ అవడం వల్ల లాభం ఏంది, ఈరోజు పాస్ అయిన వాళ్ళందరికీ జాబ్ వస్తుందా అని తనకు తనకే ఎదుకీకరించుకోవడం ఇదొకటి. అంటే అందరి ద్రాక్ష పుల్ల, సింపుల్ చెప్పాలంటే. ఓకే, నక్క చాలాసార్లు ట్రై చేస్తుంది, ద్రాక్ష అండకపోతే రిటర్న్ వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోతుంటే ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయి అందుకే వెళ్ళిపోతున్నానని చెప్పడం. అంటే ఇది ఎదుకీకరణ. ఇంకోటి విస్థాపన అంటే ఎక్స్టర్న్. వ్యక్తి తన కోపతాపాలను తనకంటే బలహీనులపై చూపెట్టడం. తన మీద కోపాన్ని ఇతరుల మీద, వాడు ఇంటికి వచ్చి ఫ్రస్ట్రేషన్తో ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి టీవీ ఎత్తేసడో పల్లాలు ఎత్తేసడో అది చేయడం జరుగుతుంది. లేదా అత్త మీద కోపం అత్త మీద చూపెట్టడం. అంటే ఎదురుంటే ఆవిడ కోపాన్ని పిల్లల మీద చూపెట్టడం, ఎదురుంటే ఆవిడ కోపాన్ని అక్కడ ఏ విధంగా విస్థాపించుకోవడం తెలియక ఏం చేస్తాడు, ఇంట్లో ఉన్న పిల్లల మీద చూపెట్టడం, పిల్లలను కొట్టడం, పిల్లలను తిట్టడం. దీన్ని ఏమంటే విస్థాపనం ఉంటుంది. నెక్స్ట్ ప్రతిజ్ఞమనం అంటే రివర్స్. పెద్దలు చిన్నపిల్లల చేష్టలను ప్రదర్శించడం. ప్రతిజ్ఞమనం రివర్స్. పెద్దవాడే కానీ చిన్నపిల్లలుగా ప్రవర్తిస్తారు ఒక్కొక్కసారి. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లల మీద పడి ఏడవడం. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లలు ఏదైనా సాధించాలనుకుంటే సాధించలేకపోవడం వల్ల ఇంటికి వచ్చి చిన్నపిల్లల మీద పడి ఏడవడం, చిన్నపిల్లలకి ఏడవడం. దీన్ని ప్రతిజ్ఞమనం అంటే రివర్స్. రాత్మీకీకరణం అంటే గొప్పవారిని తన ఆత్మీయులతో తనను చూసుకోవడం. ఓకే, ఏడవడం అంటే
తను ఒకటి సాధించాలనుకున్నాడు, సాధించలేకపోయాడు. తన కొడుకో కూతురో సాధిస్తే అప్పుడు సంతృప్తి చెందడు. ఓకే. అంటే తాను లాయర్ కాకపోయినా తన కొడుకులు తనను చూసుకోడు. తను లాయర్ ఏదో అని అనుకుంటాడు, బట్ సాధించలేకపోతాడు. తన కొడుకును చదివించి తన కొడుకు లాయర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆనందం సంతృప్తి చెందుతాడు. దాన్ని యథాత్మీకీకరణ అంటారు. సో ఈ విధంగా ఒక 6 నేర్చుకున్నాం. మళ్ళీ మిగతా మళ్ళీ ఎంబడే నేర్చుకుందాం. దమనం అంటే ఒకసారి చూసుకోండి. బాధాకరమైన అనుభవాలను కావాలని మర్చిపోవడం. ఉదాహరణ చూసుకుంటే చూసిన ఒక ఘోరమైన యాక్సిడెంట్ను 2-3 రోజులు మర్చిపోలేకపోతాడు. తర్వాత కావాలని మర్చిపోవడం జరుగుతుంది. దమనం. ప్రక్షేపణ అంటే తన తప్పులను ఇతరుల మీద ఆపాదించడం. ఎందుకు ఫెయిల్ అయినంటే ఉపాధ్యాయులు సరే ఎప్పుడో లేకపోవడం ఫెయిల్ అయ్యా. ఎందుకు ఆటలు ఓడిపోయాయంటే నేను బాగానే ఆడా, నా ఫ్రెండ్స్కు ఆడరాకపోవడం వల్ల ఓడిపోయింది, ఏదో కారణం చెప్పడం. ఎతుకీకరణ అంటే వైఫల్యాన్ని కుంటి శక్తి సమర్థించుకోవడం. అంటే ఏదో చెప్పడం. ఎందుకు ఫెయిల్ అంటే ఏముంది పాస్ అయినంత మాత్రమే తెల్లారే జాబ్ వస్తుందా అని చెప్పడం. నెక్స్ట్ సారి ఇప్పుడేం లేదు, నెక్స్ట్ సారి చూడు నేను 100/100 తెచ్చుకుంటాను చెప్పుకోవడం. విస్థాపన అంటే ఎక్స్టెండెడ్. తన కోపాన్ని ఇతరుల మీద ఆపించడం. అత్త మీద కోపం అత్త మీద చూపెట్టడం అంటారు. ఎదుటి ఆవిడ మీద కోపాన్ని ఆమె ఏం చేస్తారు, ఇంటికి వచ్చి ఇంట్లో పిల్లల మీద పల్ల కొట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతిగమనం అంటే పెద్దలు చిన్నపిల్లల లెక్క ప్రతి రివర్స్ ఏడవడం. ఏదన్నా ఓడిపోవడం జరిగితే ఇంటికి వచ్చి చిన్నపిల్లల మీద పడేయడం. ఆత్మీకరణ అంటే తాను సాధించలేనిది ఇతరులు సాధిస్తే అందులో సంతృప్తి చెందడం. తను లాయర్ అనుకుంటాడు కానీ కాలేకపోతాడు. తన కొడుకు లాయర్ అయితే అప్పుడు హ్యాపీనెస్ చెందుతాడు. దీన్ని తదాత్మీకరణం అంటారు. ఇది రక్షణ తంత్రాలు. సంఘర్షణ ఎందుకు యూజ్ చేస్తామంటే సంఘర్షణ వల్ల కుటుంబం ఏర్పడే కుటుంబం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి వల్ల మానసిక వ్యాకులత ఏర్పడుతుంది. ఈ వ్యాకులత నుంచి సంతృప్తి చెందడానికి మనకు రక్షణ తంత్రాలు ఉపయోగపడతాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 7th ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అదేవిధంగా చూసుకుంటే పరిహారం అంటే ఒక అంశంలో బలహీనతకు మరొక అంశంలో రాణించడం. దాంట్లో ట్రై చేస్తే ఫెయిల్ అవ్వడం, ఇంకో రంగంలో చేస్తే సక్సెస్ కావడం. ఎగ్జాంపుల్, చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటలో రాణించడం. ఎంత అయినా ఫెయిల్ అవ్వడం, తక్కువ మార్కులు రావడం, అయితే లాభం లేదని స్పోర్ట్స్లో టాలెంట్ చూపెట్టడం. అంటే దాంట్లో సక్సెస్ కాకుండా ఇంకో దాంట్లో సక్సెస్ కావడం. టీచర్ ట్రై చేస్తే రాకపోతే మళ్ళీ వేరే జాబ్ పడితే రైల్వేలో వాళ్ళు సక్సెస్ కావడం. సో దీన్ని పరిహారం అంటారు. అంటే దాన్ని బరాలు చెల్లించుకుంటే కసి అందులో రాకపోతే ఇంకో దాంట్లో దాన్ని సత్తా చూపెట్టడం. స్వైరకల్పన అంటే పగటికలను గాను గాల్లో మెడలు కట్టడం. అంటే పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి సప్లిమెంటరీ రాసి స్టేట్ ఫస్ట్ వచ్చినట్లు ఊహించుకోవడం. ఓకే. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి సప్లిమెంటరీ రాసి స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఎందుకు ఫెయిల్ అంటే ఆవురా నెక్స్ట్ సప్లిమెంట్ వస్తున్నా నేను బైక్ కొడతా స్టేట్ ఫస్ట్ నాదే వస్తుంది చూడదా అని చెప్పుకోవడం. ఓకే. ఆటలో సరిగా ఆడిన వ్యక్తి నెక్స్ట్ ఇయర్ నేను సూపర్ ఆడతా చూసుకో, స్టేట్ లెవెల్ కాకుండా నేషనల్ లెవెల్లో నేను సాధిస్తాను అని చెప్పుకోవడం. స్వైరకల్పన. నిరాకరణ అంటే వాస్తవాలను ఒప్పుకోవడం. ఫెయిల్ అయ్యారని మిత్రుడు చెప్తే నిజంగా అని తోసివేయడం. వాస్తవాలను ఒప్పుకోలేకపోవడం. నిరాకరణ వాస్తవాలను ఒప్పుకోలేకపోవడం. ఫెయిల్ అయ్యామని మిత్రుడు చెప్తే నిజంగా నీకు ఫోన్ చేశారే టెట్లో నువ్వు ఫెయిల్ అయినా వారంటే ఊక నేను ఎందుకు ఫెయిల్ అయినా నాకు 100 మార్క్స్ వస్తే ఈ పేపర్ తీసుకున్నాను అని నిరాకరించడం. ఉపసంహరణ అంటే ఎదుర్కోలేని పరిస్థితులకు దూరంగా ఉండడం. ఉపసంహరించడం డ్రాబ్యాక్ కావడం. దాన్ని ఎదుర్కోలేని పరిస్థితి ఉంటే డ్రాబ్యాక్. పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ కాని విద్యార్థి పరీక్షకు హాజరు కాకుండా. టెట్ ఎగ్జామ్ చదువు అంటే వాడు చదవడు. తీరా ఎగ్జామ్ వచ్చే ముందు ఓడిపోతలే అని ఇంట్లో చెప్పి వరంగల్కి వచ్చి సపరేట్ శంకకు రావడం. సో అంటే పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ కాని విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవడం. యాత్రికీకరణ అంటే సంఘ సమ్మతం కాని ఆలోచనలు నిర్మాణాత్మక పనుల ద్వారా వ్యక్తీకరించడం. అంటే సంఘ సమ్మతంగా ఆలోచనలు. ప్రేమ విఫలమవుతాడు, ఫెయిల్యూర్ అవుతాడు,
ఓకే, ఒక అమ్మాయి లవ్ చేస్తాడు, ఫెయిల్ అవుతాడు. అప్పుడు అతడు దాని కొరకు ఏం చేస్తుంటే ప్రేమ కవితలు రాస్తున్నాడు. ఓకే, ప్రేమలో విఫలమైన వ్యక్తి ప్రేమ కవితలు రాయడు. వ్యాప్తీకరణ, అంతర్లీనం, సంఘర్షణలకు గురి కాకుండా రాజీపడే ధోరణి కలిగి ఉన్నాడు. సంఘర్షణకు గురి కాకుండా ఎందుకు ఇప్పుడు లొల్లిలే ఏదో ఒకటి మనం అడ్జస్ట్మెంట్ ఏదోలే ఉందని అంతర్లీనం, అడ్జస్ట్మెంట్. అత్తగారింట్లో శాకాహారైన కోడలు మాంసాహారం కూడా మాడదు. ఆమె శాకాహారి పిల్ల అవుతుంది, అత్తగారింటికి వెళ్తుంది, ఇక్కడ తప్పనిసరి తినాలి. ఇక్కడ మాంసాహారిగా మారిపోవడం, అడ్జస్ట్మెంట్, అంతర్లీనం. ప్రతిచర్య నిర్మితి అంటే మనసులో కోరికలు ఒకటి బయట ఒకటి ప్రదర్శించడం. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి. ప్రతిచర్య నిర్మితి. పిసినారైన వ్యక్తి తనకు దారధర్మం చేయడం అంటే ఇష్టం ఉండదు. నాకు దారధర్మం అంటే మస్తు ఇష్టం. అంటే పిల్లికి ఏ బిచ్చం పెట్టడం. సో ఈ విధంగా చూసుకుంటే మరొకసారి పరిహారం అంటే ఒక అంశంలోని బలహీనతకు మరో అంశంలో పరిహారం తీర్చుకోవడం. చదువులో రాణించని వ్యక్తి స్పోర్ట్స్లో రాణించి స్టేట్ ఫస్ట్ అవ్వడం. స్వైరకల్ప అంటే పొగడి కళలు కనడం. అంటే పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి సప్లిమెంట్ రాసి నుంచి స్టేట్ ఫస్ట్ వచ్చినట్లు ఊహించుకోవడం. నిరాకరణ వాస్తవాలను ఒప్పుకోలేకపోవడం. ఫెయిల్ అయ్యాను మిత్రుడు చెప్తే ఫోన్లో టెట్లో నీకు 50 మార్క్స్ కూడా రాలంటే నాకు 100 మార్క్స్ వస్తాయని చెప్పుకోవడం. ఉపసంహరణ అంటే డ్రాబ్యాక్ కావడం. పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ కాని విద్యార్థి పరీక్షకు హాజరు కాకుండా ఇంటికానే ఉండడం. నేను హాజరైతే మస్తు కొడుతున్నాను చెప్పుకోవడం. వ్యాప్తీకరణ అంటే సంఘ సంస్కరణ ఆలోచనలకు వేరే పనుల వ్యక్తీకరించడం. ప్రేమ విఫలమైన వ్యక్తి ప్రేమ కవితలు రాసి ఆనందం పొందడం. అంతర్లీనం అంటే అడ్జస్ట్మెంట్ కావడం. అత్తగారింట్లో శాకాహారైన కోడలు మాంసాహారిగా మారడం, అడ్జస్ట్మెంట్. ప్రతిచర్య నిర్మితి అంటే పిసినారైన వ్యక్తి తనకు దాన ధర్మాలు చేయడం నాకు మస్తు ఇష్టం అని చెప్పుకోవడం. ఈ విధంగా ఈ 13 రక్షణ తంత్రాలు చూసుకుంటే పక్క ఒక బిట్ వస్తుంది ఓకే ఎగ్జామ్లో. థ్యాంక్ యూ. రేపు ఇంకో బిట్ చూద్దాం.